హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 10:30 మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉందండి. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. ఇక్కడ యేసుప్రభుల వారు అంటున్నారండి, మన తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అని అంటున్నారండి. అంటే ఆ మాటలకు అర్థం ఏంటంటే మన గురించి ఆయనకు అన్నీ తెలుసు అని అంటున్నారండి. మన గురించి మనకు తెలియని విషయంలో కూడా ఆయనకు అన్నీ బాగుగా తెలిసి ఉన్నవి అని అంటున్నారండి. ఇదే మత్తయి సువార్త 10:29 మనం చూసినట్లయితే 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలన పడదు. ఇక్కడ పిచ్చుకల విషయంలోనే దేవుడు ఇంత శ్రద్ధ కలిగి ఉంటే మనం ఆయన రూపంలో చేయబడ్డ వారమండి. మన విషయంలో ఇంకా ఎంత శ్రద్ధ కలిగి ఉండాలండి. ఇదే మత్తయి సువార్త 10:31 మనం చూసినట్లయితే మీరనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని రాయబడి ఉందండి. కాబట్టి ఈరోజు ఏం జరుగుతుందో రేపేం జరుగుతుందో అని భయపడి చింతించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆయన సెలవు లేకుండా మన జీవితాల్లో ఏదీ జరగదండి. ప్రతిదీ ఆయన కంట్రోల్లో ఉంటుందండి.